హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బెస్టీస్ డైరీ. ఇవాళ మనం క్విక్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దాం. అదేంటో కాదు, సేమియా బాత్. ఇది అందరికీ తెలిసిన రెసిపీయే, కాకపోతే చాలామంది చేయడానికి ప్రిఫర్ చేయరు. ఎందుకంటే ఇది మెత్తగా అయిపోతుంది, ముద్దగా అయిపోతుంది అని చాలామంది చేయడానికి ప్రిఫర్ చేయరు. బట్ ఈ కొలతలతో చేస్తే మీకు పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. అదేంటో చూద్దాం. ముందైతే నేను 1 కప్ సేమియా తీసుకొని దాన్ని రెడ్ కలర్ అయ్యే వరకు బాగా డ్రై రోస్ట్ చేసుకున్నాను. తర్వాత అది పక్క పెట్టుకొని అది ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడు చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా కుక్ అవ్వనివ్వాలి. అండ్ ఈ సేమియా బాత్ ఇడ్లీ, దోశ ఇలాంటి ప్రీ ప్లాన్డ్ బ్రేక్ఫాస్ట్ లేనప్పుడు ఏం చేయాలా అని ఆలోచించినప్పుడు క్విక్గా 15 మినిట్స్లో అయిపోయేలాగా ఈజీగా చేసుకోవచ్చు. సో దీంట్లో ఆనియన్, క్యారెట్, బీన్స్ అలా కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు వెజిటేబుల్స్ నచ్చవు అనుకుంటే అవి లేకుండా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇవి అలా 5 మినిట్స్ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ మీకు నచ్చితే పసుపు వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే ఇస్తామంటే అలాగే కూడా చేసుకోవచ్చు. అండ్ వన్స్ ఇవి హాఫ్ కుక్ అయిన తర్వాత అప్పుడు నేను టొమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాక్చువల్లీ ముందే వేయాలి, మర్చిపోయాను. వేసిన తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ సేమియాకి నేను 1 కప్కి 1 ఇంచ్ తక్కువ వాటర్ పోసాను. 1కి 1 కూడా పోయలేదు, ఇంకా 1 ఇంచ్ తక్కువ పోసాను. 1కి 1 పోసినా కూడా ముద్ద అవుతుంది. సో 1 ఇంచ్ తక్కువ పోసాను. అవి బాయిల్ అయిన తర్వాత దాంట్లో ఉప్పు, కొత్తిమీర వేసి ఇందాక రోస్ట్ చేసుకున్న సేమియా వేసి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. అంతే, పొడి పొడిగా ముద్ద అవ్వకుండా రెడీ అయిపోతుంది. మధ్యలో 2 మినిట్స్కి ఒకసారి అలా తీసి ఇంకా కావాలి మిక్స్ చేస్తూ మళ్ళీ మూత పెట్టుకుంటూ ఉండాలి. 5 మినిట్స్ లేదంటే అడుగు అంటుకుపోయే అవకాశం ఉంది. అంతే, చూసారు కదా, క్విక్గా పొడి పొడిగా తయారైపోయే సేమియా ఉప్మా రెసిపీ ఎలా వచ్చిందో. ఇది మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్.